హాయ్ ఫ్రెండ్స్, కొత్త టెక్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ న్యూస్ ఓపెన్ ఏఐ నుండి. ఓపెన్ ఏఐ అంటే మనందరికీ తెలిసిందే చాట్ జీపీటీ అని. చాట్ జీపీటీ అనేది కొత్త ఏఐ టూల్ అనేది తీసుకురాబోతుంది. దానికి వీళ్ళు ఆపరేటర్ అని పేరు పెట్టారు. ప్రెసెంట్ ఈ ఏపీఐ టూల్ అనేది డెవలపర్స్ కి ఏపీఐ ద్వారా అవైలబుల్ గా ఉంది. దీని మెయిన్ పని ఏంటంటే వెబ్సైట్స్ ని బ్రౌజ్ చేయడం, మౌస్ క్లిక్స్ లేదా కీబోర్డ్ మీద మనం ఆపరేట్ చేస్తాం కదా, వాటి పని లేకుండా దానికి అంతటికి అదే ఆపరేట్ చేసుకోగలదు. గూగుల్ కూడా సిమిలర్ ఏఐ టూల్ ని తీసుకురాబోతుంది. ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో టెక్ కంపెనీస్ అన్ని ఏఐ ని చాలా టాస్క్ యూజ్ చేస్తుంది. లైక్ ఈమెయిల్స్ ని హ్యాండిల్ చేయడం, ఫార్మ్స్ ని ఫిల్ చేయడం. రీసెంట్ గా క్యాప్ జెమిని ఒక సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే 82% ఆఫ్ ద కంపెనీస్ నెక్స్ట్ వచ్చే 3 years లో మాక్సిమం ఏఐ టూల్స్ ని యూజ్ చేయడానికి ప్లాన్ చేస్తుందంట. చాలా పాపం రా చాలా పాపం రా. నెక్స్ట్ న్యూస్ బిఎస్ఎన్ఎల్ నుండి. బిఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ ని తీసుకొచ్చింది. ఇది 599 రూపీస్ ప్రీపెయిడ్ ప్లాన్. దీని ఫీచర్స్ ఏంటంటే ఇది 84 days వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజు 3 GB డేటా వస్తుంది. అన్లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 100 SMS పర్ డే. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ మీరు సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే అడిషనల్ గా 3 GB డేటా అనేది వస్తుంది. ఈ ప్లాన్ అనేది ఇప్పుడు iOS అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్ కి అవైలబుల్ గా ఉంది. ఇంకో ఆఫర్ కూడా ఉంది, అది 299 రూపీస్ ప్లాన్. ఇది కేవలం 30 days వ్యాలిడిటీ ఉంటుంది. బెనిఫిట్స్ అన్ని సేమ్. నెక్స్ట్ న్యూస్ వివో నుండి. వివో నుంచి వివో Y3 5G ఫోన్ అనేది November 21st రిలీజ్ అవుతుంది. ఈ ఫోన్ 3 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది, బ్లాక్, గ్రీన్ అండ్ సిల్వర్. దీని స్పెక్స్ చూసుకుంటే ఇది డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. సేమ్ ఇది వివో V40 లైట్ లాగానే ఉంటుంది. ఈ ఫోన్ అనేది 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇందులో స్నాప్డ్రాగన్ 4 Gen 2 చిప్ సెట్ అనేది యూస్ చేశారు. అండ్ కెమెరా గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది, అల్ట్రా వైడ్ కెమెరా 8 MP ఉంటుంది, అండ్ ఫ్రంట్ కెమెరా చూస్తుంటే 30 MP ఇచ్చారు. బ్యాటరీ 5000 mAh ఉంటుంది, అండ్ 80 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాటరీ అనేది 1 day ఈజీగా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ గూగుల్ నుండి. ఆండ్రాయిడ్ యూజర్స్ కి కొత్త ఏఐ సేఫ్టీ టూల్స్ ని తీసుకురాబోతున్నారు. ఫస్ట్ వచ్చేసి స్కామ్ డిటెక్షన్. ఈ టూల్ అనేది స్కామ్ కాల్స్ ని డిటెక్ట్ చేస్తుందంట. మీకు బ్యాంక్ నుండి మనీ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ చేస్తే ఏఐ అనేది ఆటోమేటిక్ గా స్కామ్ అని డిటెక్ట్ చేసి మనకి అలర్ట్ అయితే ఇస్తుందంట. ప్రెసెంట్ ఈ ఫీచర్ అనేది గూగుల్ పిక్సెల్ ఫోన్స్ లోనే ఉంది. మిగతా ఆండ్రాయిడ్ ఫోన్స్ కి త్వరలో తీసుకురాబోతున్నారు. ఇంకో సెక్యూరిటీ టూల్ ఏంటంటే ఇది యాప్స్ కి సంబంధించి మీరు ప్లే స్టోర్ నుంచి కానీ థర్డ్ పార్టీ నుంచి ఏమైనా యాప్స్ ఇన్స్టాల్ చేస్తే ఈ ఏఐ అనేది ఆ యాప్స్ ని మానిటర్ చేసి వైరస్ ఉన్న సస్పిషియస్ గా కనిపించినా గానీ ఆటోమేటిక్ ఆ యాప్ అనేది డిలీట్ చేసిద్ది. నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్ నుండి. సామ్సంగ్ నుంచి కొత్త ఏఐ సిరీస్ మొబైల్ అనేది రాబోతుంది. ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్ లో సామ్సంగ్ A35 రన్ అవుతుంది. దానికి నెక్స్ట్ సిరీస్ ఫోన్ A36. సామ్సంగ్ లాంచ్ డేట్ అనేది ఎగ్జాక్ట్ గా రిలీజ్ చేయలేదు, కానీ ఫ్రంట్ కెమెరా గురించి ఒక లీక్ అయితే వచ్చింది. సెల్ఫీ కెమెరాలో 12 మెగాపిక్సెల్ యూస్ చేశారు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం గెలాక్సీ A56 లో ఉన్న 12 MP సెన్సార్ కన్నా కొంచెం బెటర్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.